Good evening, students. So, in the previous class, అంటే ఇంతకుముందు చెప్పిన క్లాస్లో మనం ఐయుపిఎస్సి నామన్క్లేచర్ గురించి మనం చెప్పుకుందాం. ఈ ఎగ్జాంపుల్ వరకు మనం చెప్పుకుందాం అనమాట. ఇక్కడ అంటే టోటల్గా ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి ఐయుపిఎస్సి నామన్క్లేచర్ మొత్తం మనం కెమిస్ట్రీది చెప్పుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకి ఉన్న టాపిక్ ఏంటంటే ఐసోమెరిజం. ఇది నెక్స్ట్ టాపిక్ మనకి. సో ఐయుపిఎస్సి నామన్క్లేచర్ గురించి చెప్పినటువంటి వీడియో యొక్క లింక్ ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడు మనకి ఐసోమెరిజం అనమాట. ఐసోమెరిజం అంటే ఏంటంటే చదువుదాం. ద ఫినామినన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 or more compounds possessing the same molecular formula but different properties is known as isomers. అంటే జనరల్గా మనకి ఒక్కొక్క కాంపౌండ్కి ఒక్కొక్క మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిథనాల్ అనుకోండి, మిథనాల్ CH4O అనేసి ఉంటుంది. దీన్ని మాలిక్యులర్ ఫార్ములా అంటారు. జనరల్గా దీన్ని కంప్రెస్డ్ ఫార్ములా ఏంటంటే CH3OH అనమాట. ఇది అనమాట. సో దీన్ని మాలిక్యులర్ ఫార్ములా అనేసి అంటారు. ఇంకా ఈ 3 హైడ్రోజన్స్, ఈ 4 హైడ్రోజన్స్, ఆక్సిజన్ అనమాట. ఇక్కడ దీన్ని అంటారు అనమాట. సో ఇది ఆల్కహాల్. సో దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అనేసి అంటారు. కానీ ఇలాంటి ఫార్ములా వేరే దానికి కూడా ఉందనుకోండి, దాని ఫంక్షనల్ గ్రూప్ OH కాకుండా ఇంకోటి ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఐసోమర్ అనేసి అంటారు అనమాట. ఆల్కహాల్ యొక్క ప్రాపర్టీస్ ఆ వేరే కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్కహాల్స్కి అన్నిటికీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్మోస్ట్ అనేసి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఏ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఆ ఫంక్షనల్ గ్రూప్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాను, ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ కాంపౌండ్స్ పొజిషన్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇస్ నోన్ యాజ్ ఐసోమెరిజం అనమాట. సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్. అలాంటి కాంపౌండ్స్ని ఐసోమర్స్ అనేసి అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్ షోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ ఇచ్చాడు, అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం గురించి చెప్పాడు. ఆ ఫ్లో చార్ట్ ఏంటి, ఇదనమాట. సో ఇక్కడ మనకి ఐసోమెరిజం అంటే అది 2 టైప్స్ అనమాట. స్ట్రక్చరల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఏంటంటే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటాయి. అంటే మనకి బ్యూటేన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకు తెలుసు. ఆ బ్యూటేన్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎన్ బ్యూటేను, ఒకటి ఐసోబ్యూటేను. సో అలా స్ట్రక్చర్స్లో డిఫరెన్స్ ఉంటాయి. ఎన్ బ్యూటేను, ఐసోబ్యూటేను ఐసోమర్స్ అనమాట. అలా స్ట్రక్చర్స్లో డిఫరెన్స్ ఉంటే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేసి అంటారు. అదే స్టీరియో ఐసోమర్స్. స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటంటే స్టీరియో ఐసోమెరిజం అంటే స్పేస్లో యాటమ్స్ అన్నీ కూడా, మాలిక్యూల్ యొక్క యాటమ్స్ అన్నీ కూడా స్పేస్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఆ అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటాయి. అంటే స్పేస్లో ఒక ఐసోమర్లో ఒక సైడ్ ఉంటే వేరే ఐసోమర్లో వేరే సైడు ఆ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. అలా వాటి యొక్క అరేంజ్మెంట్లో డిఫరెన్స్ ఉంటాయి స్పేస్లో అన్నమాట. అంటే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, మాలిక్యులర్ ఫార్ములా కూడా సేమ్ ఉంటుంది, కానీ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద స్పేస్ ఇస్ కాల్డ్ స్టీరియో ఐసోమెరిజం అనమాట. స్టీరియో అంటే స్పేస్ అన్నమాట. ఓకే. సో ఇవి స్ట్రక్చరల్ ఐసోమెరిజం వచ్చేసి 4 టైప్స్. ఇవి 4 టైప్స్. ఒకటి చైన్ ఐసోమెరిజం, సెకండ్ పొజిషన్ ఐసోమెరిజం, థర్డ్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం, ఫోర్త్ మెటామెరిజం అనమాట. ఓకే. ఇంకోటి కూడా చెప్తారు టాటోమెరిజం అనేసి, అది ఇక్కడ ఇవ్వలేదు అనమాట. సో చైన్ ఐసోమెరిజం, పొజిషన్, ఫంక్షనల్, మెటామెరిజం. అదే స్టీరియో ఐసోమెరిజం వచ్చేసి మనకి 2 టైప్స్, జియోమెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. జియోమెట్రికల్ ఐసోమెరిజం అంటే డబుల్ బాండ్ ఉండాలి, లేకపోతే రింగ్ ఉండాలి. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఒక కార్బన్ మీద 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలన్నమాట. అది ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం, అందులో చైన్ ఐసోమెరిజం అంటే ఏంటో చూద్దాం. ఈ చైన్ ఐసోమెరిజం అంటే ఏంటంటే ఇక్కడ
వెన్ 2 ఆర్ మోర్ కాంపౌండ్స్ హ్యావ్ ద సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములా. జనరల్గా సేమ్ ఐసోమర్స్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ డిఫరెంట్ కార్బన్ స్కెలిటన్స్ అనమాట. డిఫరెంట్ కార్బన్ స్కెలిటన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెంటెన్ చూసాం. పెంటెన్ దానికి 5 కార్బన్స్ లైన్లో ఉన్నాయి, దాన్ని ఎన్ పెంటెన్ అంటారు. ఇక్కడ ఐసో పెంటెన్ చూస్తే 2 మిథైల్ బ్యూటెన్ వస్తుంది. 2 మిథైల్ బ్యూటెన్ అంటే ఏంటంటే ఈ మిథైల్ గ్రూపు ఈ కార్బన్ దగ్గర కాదు, ఈ కార్బన్ దగ్గర ఉండాలి. ఇది ఇక్కడ ఉంటుంది అనమాట మిథైల్ గ్రూప్. సో అది 2 మిథైల్ బ్యూటెన్ అనమాట. ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, అది 2 మిథైల్ బ్యూటెన్. సో అది ఇందులో కూడా దీని మాలిక్యులర్ ఫామ్లో కూడా సేమ్, దీని మాలిక్యులర్ ఫామ్లో కూడా సేమ్, ఈ రెండింటికి మాలిక్యులర్ ఫామ్లో సేమ్ అనమాట. కానీ ఇది లైన్లో ఉన్నాయి. ఇక్కడైతే ఒక మిథైల్ గ్రూప్ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది, కానీ ఇక్కడ చూస్తే 3 మిథైల్ గ్రూప్స్ లైన్లో ఉన్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ ఇలా మధ్యలో కార్బన్ మీద ఉన్నాయన్నమాట, ఇలా మధ్యలో కార్బన్ మీద. సో దాన్ని నియోపెంటేన్ అంటారు. నియోపెంటేన్ కానీ 2,2 డైమిథైల్ ప్రోపేన్ కానీ అంటారు అన్నమాట. సో ఈ మూడు వాటి యొక్క స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉన్నాయి. ఈ మూడింటికి వాటి యొక్క స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని చైన్ ఐసోమెరిజం అనేసి అంటారు, చైన్ ఐసోమర్స్ అనేసి అంటారు. ఈ ఫినామినన్ని చైన్ ఐసోమెరిజం అనేసి అంటారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ మనం దీంట్లో చైన్ ఐసోమెరిజంలో మనం చూడాలంటే చూడవచ్చు. ఏంటది? బ్యూటేన్ ఉందనుకోండి. బ్యూటేన్, ఇది బ్యూటేన్ అంటే 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే ఒక మిథైల్ గ్రూప్ని ఇలా పెట్టాం అనుకోండి, మధ్యలో కార్బన్ ఇలా వచ్చేసి ఒక మిథైల్ గ్రూప్ని ఇక్కడ పెట్టాం అంటే ఇది కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే, ఇది కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. కానీ ఇది బ్యూటేన్, ఎన్ బ్యూటేన్, ఇది ఐసోబ్యూటేన్ అన్నమాట. ఐసోబ్యూటేన్ అంటే 2 మిథైల్ ప్రోపేన్ అంటారు. 3 కార్బన్స్, మధ్యలో కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 2 మిథైల్ ప్రోపేన్ అంటే ఎన్ బ్యూటేను అండ్ 2 మిథైల్ ప్రోపేను, ఈ రెండు చైన్ ఐసోమర్స్ అన్నమాట. ఓకే, సో అది చైన్ ఐసోమెరిజం గురించి. అలాగే హెక్సేన్కి కూడా రాయొచ్చు, హెప్టేన్కి కూడా రాయొచ్చు, అన్నీ లాంగ్ చైన్ హైడ్రోకార్బన్స్కి అవి రాయొచ్చు అనమాట. ఓకే, సో తర్వాతది మనకి పొజిషన్ ఐసోమెరిజం. పొజిషన్ ఐసోమెరిజం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ చైన్ తీసుకున్నాడు, ప్రోపేన్ 1 ఓల్ ఉంది, ఇక్కడ రాంగ్ ఇస్తున్నాడు చూడండి. ఈ OH అనేది మనకి ఈ కార్బన్ దగ్గర ఉండాలి, ఈ కార్బన్ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి కార్బన్కి ఈ OH గ్రూప్ ఉండాలి. అంటే ఇక్కడ దీంట్లో OH గ్రూప్ అనేది లాస్ట్ కార్బన్ దగ్గర ఉంది, కానీ ఇక్కడ దీంట్లో OH గ్రూప్ అనేది మధ్యలో కార్బన్ దగ్గర ఉంది. అంటే ఇది ప్రోపేన్ 2 ఓలు, ఇది ప్రోపేన్ 1 ఓలు, ఇది ప్రోపేన్ 2 ఓల్ అనమాట. సో ఇది ఎన్ ప్రొపనోలు, ఇది ఐసోప్రొపనోల్. అంటే పొజిషన్ ఆఫ్ ది OH గ్రూప్ డిఫరెంట్ ఉందన్నమాట. ఇక్కడ OH అనేది ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, అంటే రైట్ నుంచి ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. ఇక్కడ OH అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సో ఈ విధంగా మనకి పొజిషన్ OH గ్రూప్ యొక్క పొజిషన్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో అది పొజిషన్ ఐసోమెరిజం. ఓకే, సో థర్డ్ వన్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అంటే ఫంక్షనల్ గ్రూప్ అంటే మనం ఏదో తెలుసుకుందాం. ఫంక్షనల్ గ్రూప్ అంటే ఆల్కహాలు, ఆల్డిహైడ్, కీటోను, ఎస్టరు, కార్బాక్సిలిక్ యాసిడ్, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అనమాట, అంటే ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. వీటిలో సేమ్ మాలిక్యులర్ ఫామ్లో ఉండి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటాయి. అలాంటి వాటిని ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అనేసి అంటారు. అంటే మాలిక్యులర్ ఫామ్లో సేమ్ ఉంటుంది, కానీ ఫంక్షనల్ గ్రూప్ మాత్రం ఆ సేమ్ మాలిక్యులర్ ఫామ్లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కహాల్కి ఈథర్కి తీసుకుందాం అనుకో, ఆల్కహాల్ ఈథర్ తీసుకుందాం. ఇప్పుడు మనం సపోజ్ CH3 CH2 OH, ఇది ఇథైల్ ఆల్కహాల్. ఓకే, ఇది ఇథైల్ ఆల్కహాల్, ఇది 3, ఇది 2, ఇథైల్ ఆల్కహాల్ అనమాట. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటారు. సో ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ OH ఉంది.
ఈ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? సి టూ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 6 ఉన్నాయి. ఇంకా ఓ ఒకటి ఉంది, ఆక్సిజన్ ఒకటి ఉంది. C2H6O అనేది దీని మాలిక్యులర్ ఫార్ములా. CH3H2OH. OH అనేది ఫంక్షనల్ గ్రూప్. OH అనేది ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు నేను ఇంకో కాంపౌండ్ రాస్తున్నాను, CH3OCH3. సో దీని మాలిక్యులర్ ఫార్ములా కూడా C2H6Oనే. C2H6Oనే. దీని మాలిక్యులర్ ఫార్ములా కూడా C2H6Oనే. దీని మాలిక్యులర్ ఫార్ములా కూడా C2H6Oనే. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. కానీ ఇక్కడ OH అనేది ఫంక్షనల్ గ్రూప్, ఇక్కడ ఈథర్ అనేది ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ OH ఉంది, ఇక్కడ OCH3 ఉంది, ఈథర్ అనమాట. సో ఈ రెండు, దీనికి ఈథర్ ఫంక్షనల్ గ్రూప్ అయితే దీనికి ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్స్. కాబట్టి ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అనమాట. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటాయి కానీ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అవుతాయన్నమాట. అంటే ఆల్కహాల్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నటువంటి ఈథర్స్, ఆ రెండు కూడా ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అవుతాయన్నమాట. అలాగే యాసిడ్స్, ఎస్టర్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నటువంటి ఎస్టర్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఐసోమర్స్ అనేది అవుతాయన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి కీటోన్స్ ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్, ఇక్కడ ఆల్డిహైడ్స్, కీటోన్స్. దాని ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనం ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నాం, CH3 CH2 CHO. ఇది ప్రొపనాల్డిహైడ్ అంటే 1 ప్రొపనాల్ అనమాట. దీని పేరు 1 ప్రొపనాల్, AL వస్తుంది, AL. అదే మనం కీటోన్ CH3 CO, ఇక్కడ రాద్దాం CO CH3. ఇది కీటోన్ అనమాట. ఇది కీటోను, ఇది ఆల్డిహైడ్. కానీ ఇక్కడ ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్నీ యాటమ్స్ ఉంటాయి. అంటే కార్బన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ కార్బన్స్ 3 ఉన్నాయి. హైడ్రోజన్స్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 6 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ 1 ఉంది, ఇక్కడ కూడా ఆక్సిజన్ 1 ఉంది. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. కానీ ఫంక్షనల్ గ్రూప్ మాత్రం ఇక్కడ CHO అంటే ఆల్డిహైడ్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ మాత్రం CO అంటే కీటోన్. కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అన్నమాట. ఓకే, ఆల్కహాల్స్, ఈథర్స్, అండ్ యాసిడ్స్, ఎస్టర్స్, అండ్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్ ఐసోమర్స్ అన్నమాట. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, అని డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు ప్రొపనాల్, ఇది ప్రొపనోన్. దీన్ని ఎసిటోన్ అనేసి కూడా అంటారు. ప్రొపనోన్ని ఎసిటోన్ అనేసి కూడా అంటారు అన్నమాట. ఓకే, సో ఇంకా తర్వాత మెటామెరిజం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఇది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, C4H10O. దీన్ని కూడా C4H10Oనే, దీన్ని కూడా C4H10Oనే. కానీ ఇక్కడ ఇది చూస్తే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, CH3O CH3 ఇదనమాట. అంటే ఒక సైడు ఈ మిథైల్ ఉంది, ఇంకో సైడ్ ప్రొపైల్ ఉంది, 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక్క నిమిషం. కార్బన్స్ ఏంటివి? ఇదొక కార్బన్, అంటే ఇక్కడ ఇదొక కార్బను, ఇదొక కార్బను,
ఇది ఒక కార్బన్. అంటే ఆక్సిజన్కి ఈ సైడు ఇదొక కార్బన్ ఉంది, ఈ సైడ్ ఒకటే కార్బన్ ఉంది, ఈ సైడ్ 3 కార్బన్స్ ఉన్నాయి. అదే మనం దానికి మెటామరిజం రాసామండి. ఇక్కడ ఆక్సిజన్కి ఈ సైడ్ 2 కార్బన్స్, ఈ సైడ్ 2 కార్బన్స్. అంటే ఇందులో అయితే ఆక్సిజన్కి ఒక సైడ్ మిథైల్ ఉంది, ఒక సైడ్ ప్రొపైల్ ఉంది. ఇక్కడైతే ఆక్సిజన్కి ఈ సైడ్ 2 కార్బన్స్ అంటే ఇథైల్ ఉంది, ఈ సైడ్ ఇథైల్ ఉంది. అంటే దీన్ని డై ఇథైల్ ఈథర్ అంటారు. దీన్ని మిథైల్ ప్రొపైల్ ఈథర్ అనేసి అంటారు అనమాట. అంటే ఈ పొజిషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈ చైన్లో 2nd పొజిషన్ దగ్గర ఉంటే ఈ చైన్లో 3rd పొజిషన్ దగ్గర ఉంది. కాబట్టి ఆ 2 కాంపౌండ్స్ ఐసోమర్స్ అన్నమాట. అంటే పొజిషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ డిఫరెంట్. చైన్లో పొజిషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అది మళ్ళీ ఇంకోసారి నేను చూపెడతాను మీకు. ఇక్కడ మనం CH3, ఇక్కడ O, CH2, CH2, CH3. ఇది మిథైల్ ప్రొపైల్ ఈథర్ అన్నమాట. ఇది మిథైల్ ప్రొపైల్ ఈథర్, మిథైల్ ప్రొపైల్ ఈథర్. అది మనం దీన్ని ఇలా రాస్తాం. ఓ ఇది అంటే ఇది ఇథైల్ గ్రూప్, ఇది ఇథైల్ గ్రూప్. కాబట్టి ఇది డైఇథైల్ ఈథర్, డైఇథైల్ ఈథర్. అంటే ఇది మిథైల్ ప్రొపైల్ ఈథర్, ఇది డైఇథైల్ ఈథర్. ఇక్కడ ఆక్సిజన్ 2nd పొజిషన్లో ఉంది, ఆక్సిజన్ 3rd పొజిషన్లో ఉంది. కానీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అనమాట. మాలిక్యులర్ ఫార్ములా దీనికి సేమ్ అనమాట. కాబట్టి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా C4H10O ఉండి పొజిషన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇస్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ 2nd పొజిషన్లో ఉంది, ఇక్కడ 3rd పొజిషన్లో ఉంది. ఇది మిథైల్ ప్రొపైల్ ఈథర్ అయితే ఇది డైఇథైల్ ఈథర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ 2 మెటామర్స్ అంటారు అన్నమాట. ఓకే, సో అది 4th స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. దీన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేసి అంటారు. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, కానీ దాని యొక్క స్ట్రక్చర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పింది. తర్వాత మనకి స్టీరియో ఐసోమెరిజం గురించి ఇక్కడ ఇచ్చాడు. స్టీరియో ఐసోమెరిజం అంటే స్టీరియో ఐసోమెరిజం ఏంటి? జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. ఇక్కడ స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటి? జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.